హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనిషి సముద్రాన్ని 5% కనిపెట్టగలిగాడు. అయితే ఇప్పుడు సముద్రం ఎంత లోతుందో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒక మనిషి ఎంత లోతుకి వెళ్ళగలడో కూడా చెప్పబోతున్నాను. స్పేస్ నుంచి భూమిని చూసే నీల రంగులో కనపడుతుంది. దానికి కారణం మన భూమిలో 71% వాటర్ ఉంది. అలా అని మన భూమి మొత్తం వాటర్ ఏం కాదు. మన భూమి కేవలం ఒక మట్టి ముద్ద. దానిపైన 71% ఆక్రమించింది. మన సముద్రంలో చాలా రహస్యాలు నిండి ఉన్నాయి. దాంట్లో కొంత శాతమే శాస్త్రవేత్తలు కనిపెట్టగలిగారు. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటపడతాయో ఏమో. సముద్రాన్ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మనిషి కేవలం 700 మీటర్ల దూరం వరకే వెళ్ళగలిగాడు. ఇంకా తెగించి ఇంకా లోపలికి వెళ్ళాడంటే మీ లంగ్స్ లో వాటర్ వెళ్ళి మీ లంగ్స్ పేలిపోతాయి. ఇంకా కాదని మీరు లోతుకు వెళ్ళారనుకో, ఒక ఏరోప్లేన్ మీ మీదే పడితే ఎంత వెయిట్ ఉంటుందో దానికన్నా డబల్ వెయిట్ ఉంటుంది. సముద్రంలో ఉన్న మొదటి మైల్ స్టోన్ 40 మీటర్లు. సాధారణమైన ఈతగాళ్ళు 40 మీటర్లలోపు ఈతగలరు. కానీ ఒక స్కూబా డైవర్ ఆ మనిషి దాదాపు 214 మీటర్లకు వెళ్ళి ప్రపంచ రికార్డు సృష్టించాడు. మన వీడియోస్ చాలా మంది చూసినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఇంకా మరి వీడియోస్ని మీకోసం తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే మనిషి 100 మీటర్లకు కానీ లోతు వెళ్తే తన లంగ్స్ పేలిపోతాయని. కానీ హెబెటో 214 మీటర్లకి లోతు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇట్స్ గ్రేట్. ఆ తర్వాత ఈజిప్ట్కి చెందిన ఒక వ్యక్తి తన రికార్డ్ని బ్రేక్ చేశాడు. అతను వెళ్ళిన లోతు ఎంత తెలుసా? 332 మీటర్లు. సో ఈ విషయం తీసుకుంటే మనిషి గట్టిగా ప్రయత్నిస్తే ఒక 400-500 మీటర్ల లోతుకి వెళ్తాడు. ఇంకా సెకండ్ మైల్ స్టోన్ 441 మీటర్లు. ఆ లోతులో మనకి ఎంతో అందమైన చేపలు, జీవులు కనిపిస్తాయి. ఇంకా లోతుకి వెళ్తే సముద్రంలో ఉన్న పెద్ద జీవి మన ముందు కనిపిస్తుంది. ఆ జీవి పేరు బ్లూ వేల్. ఇంతకన్నా లోతుకి బ్లూ వేల్ వెళ్ళలేదు. 535 మీటర్లు. ఇది పెంగ్విన్ ఒక మ్యాక్సిమం డన్ వెయిట్. ఇంకా 1000 మీటర్ల లోతుకి వెళ్తే ఒక మహాసాగరమే ఉంటుంది. కానీ ఆ లోతులో సూర్యరశ్మి కూడా రాలేరు. అంత చీకటి ఉంటుంది. మన చుట్టుపక్కల ఏముంటాయో కూడా మనం చూడలేము. ఇంకా లోతుకి వెళ్తే సముద్రంలో ఉన్న ఎంతో పెద్ద జీవులు కనిపిస్తాయి. ఇంకా తెగించి ఇంకా లోతుకు వెళ్తే సముద్రంలో లాస్ట్ డైవింగ్ లిమిట్ ఉండబోతుంది. ఇక్కడ తాబేళ్ళు ఉంటాయి. ఇక ఎంతకన్నా లోతులో మీకు ఎలాంటి తాబేళ్ళు కనపడవు. అయితే మనం ఇంకాస్త లోతుకు వెళ్దాం. అది 2000 మీటర్లు. ఈ లోతులో ప్రాణాంతకమైన జీవులు, ఎంతో భయంకరమైన జీవులు మనకి కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఉన్నది 2200 మీటర్లు. ఈ లోతులోనే మనకి అతిపెద్దమైన ఫిష్ బ్లాక్ డారో ఫిష్ కనిపిస్తుంది. ఈ ఫిష్ చాలా డేంజరస్. సో మనం ఇంకా లోతుకు వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్నది 4000 మీటర్లు. ఇప్పుడు మనం ఉన్నది సారీ, పేరైతే నోట్కి రావట్లేదు, కింద టైటిల్ వేసాను చూడండి. ఈ లోతుకు మనం వెళితే ఒక 5 టన్నుల వెయిట్ మనం తట్టుకోవాలి. ఈ లోతుకి మనిషి ఎవరు వెళ్ళలేడు. కానీ నేను ఏదో మామూలుగా చెప్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను కదా, మనిషి ఒక 500 మీటర్ కన్నా లోతు వెళ్తే మనిషి చచ్చిపోతాడని. సో మనం ఇప్పుడున్నది 4200 మీటర్ లోతు. శాస్త్రవేత్తలు చెప్పారు ఇంతకన్నా మించి ఇంకా లోతు లేదు అని. ఇంతటితో మనం ఎక్స్ప్లోర్ అయిపోలేదు. ఇంకా మనం లోతుకు వెళ్దాం. మనం దీనికన్నా లోతుకు వెళ్ళిపోతున్నాం. అదే పసిఫిక్ మహాసముద్రం. దాని పేరు మారియో ట్రెంచ్. సారీ, పేరు కరెక్ట్ చెప్పలేదు కాబట్టి ఇలా కింద వేస్తున్నాను, మీరు చూడండి. ఈ లోతుకు మనం వెళ్ళాలంటే సబ్మెరీనే మనం సాయం చేయగలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక బాక్స్ లాగా ఉంటుంది కదా, దీన్ని ప్రెజర్ హల్ అంటారు. అయితే దానిపైన భాగాన్ని ఔటర్ లేయర్ అంటారు. ఈ పైన బాక్స్తోనే మనిషి ఆక్సిజన్ అనేది అందుకుంటారు. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనము ఎంత లోతుగా అయితే వెళ్తామో మనకి మీద అంత ప్రెషర్ పడుతుంది. ఆ బరువుని తట్టుకునే శక్తి దీనికే ఉంది. అవును, మీకు ఈ డౌట్ రాలేదా ఇది బెలూన్ లాగా ఉంది, నీటిలోకి ఎలా వెళ్తుందని? నేను మీకు చెప్తాను. అయితే ఈ అవుటర్ లేయర్కి ఇలా ఉంటుంది. ఇలా ఆ హోల్స్లోకి వాటర్ వెళ్ళి నీటిలోకి మునిగిపోతుంది. సో ఆ వాటర్ మళ్ళీ బయటికి రావాలంటే హై ప్రెషర్తోని వాటర్ బయటికి తీసుకొస్తారు. ఇంకా ఇది ముందడికి వెళ్ళాలంటే వెనకాల ఒక ఫ్యాన్ ఉంటుంది. సో ఇది సబ్మెరీన్. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది దీన్ని వేసుకొని ఆ లోతుకి వెళ్ళారు. అతిపెద్దమైన లోతు దీనిలోనే ఉంది. లోతు ఎంత తెలుసా? 11,000 మీటర్లు. ఈ లోతులో మనుషులందరూ ఎవ్వరు వెళ్ళరు. అది సాధ్యం కూడా కాదు. సో దీనిలాంటి ఒక సాయంతో 2 వ్యక్తులు దాని లోపలికి వెళ్ళారు. దాన్ని తీసుకొని వీళ్ళు అట్టడుగు భాగం లోపి వెళ్ళారు. అంటే చాలా కిందికి వెళ్ళారు. మొత్తం అడుగు దగ్గరికి వెళ్ళారు.
కానీ వాళ్ళు ఒక 20 సెకండ్ కన్నా ఎక్కువ ఉండలేకపోయారు, ఎందుకంటే ఆ వాటర్ ప్రెజర్కి గ్లాసు పగిలిపోతుంది. అందుకని వాళ్ళు వెంబడే పైకి వచ్చేసాడు. సో వాళ్ళందరూ ఆ లోతుకి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? 5 గంటలు. సో ఆ తర్వాత ఆ లోతుకి ఒకళ్ళు వెళ్ళారు. అది ఆ డైరెక్టర్ మీ అందరికి తెలిసి ఉండవచ్చు. ఆ డైరెక్టర్ పేరు నేను చెప్తాను. ఆ డైరెక్టర్ పేరు జేమ్స్ క్రామెన్. ఎస్, అవతార్ టైటానిక్ తీసిన డైరెక్టర్. సముద్రంలో చాలా రహస్యాలు ఉన్నాయి. అవి కొన్ని రహస్యాలు బయటపడ్డాయి, కొన్ని రహస్యాలు బయటపడలేదు. సో అలాంటి ఒక రహస్యం మీకు ఫ్యూచర్లో చెప్పబోతాను. నేను ఫ్యూచర్లో చెప్పబోయేది ద్వారక ఎలా మునిగిపోయిందో, ఇప్పటికీ ద్వారక ఎలా ఉందో మీకు చెప్పబోతున్నాను. అది ఫ్యూచర్లో వస్తుంది. అంతే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.